హీరా హుక్కు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మొహమాటం లేకుండా చెప్పు, లేదంటే అత్తయ్య బాధపడుతుంది. అందరూ సంతోషంగా సరే అంటే నువ్వు మాత్రం ఎందుకు కాదంటున్నావు భూమి? మాధవ్ అడుగుతున్నాడు కదా, చెప్పు ఏంటి నీ బాధ? ఎందుకని పిన్ని గారిని బాధ పెడుతున్నావు? నేనొద్దంది పిన్ని గారిని బాధ పెట్టాలని కాదు. మహాలక్ష్మి వదిన తన పెళ్లినాటి నగని ఎంగేజ్మెంట్లో వేసుకోమని రాత్రి శౌర్యకిచ్చింది. ఈ నగ తీసుకున్నాక ఆ నగ వేసుకోలేదు కదా, అందుకే వద్దన్నాను. మహాలక్ష్మి వదిన కూడా బాధపడకూడదు కదా. పర్వాలేదులేమ్మా, మహాలక్ష్మి ఇచ్చిన నగ కావాలంటే తర్వాత వేసుకుంటుంది. వద్దొద్దులే వదినా, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకుంటాయి కదా. శుభమా అని తన చెల్లి కోసం మహాలక్ష్మి నగిస్తే, నా కోసం ఆ నగ కాదని ఈ నగ వేస్తే ఏం బావుంటుంది? నేనిచ్చిన నెక్లెస్ ఎంగేజ్మెంట్కి కాకపోతే పెళ్ళప్పుడు వేసుకుంటుంది. సుజాత, నువ్వేం తప్పుగా అనుకోవడం లేదు కదా? అయ్యో వదినా, అందులో తప్పుగా అనుకోవడానికేముంది? నా ఇంటికి రాబోయే కోడలి పిల్ల మీద ప్రేమతో వాళ్ళక్క ప్రేమని కాదంటానా ఏంటి? మీరిలా అర్థం చేసుకుంటే ఇంక దిగిలే ఉంటుంది అత్తయ్య. ఇంత దూరం ఎంతో ప్రేమగా కోడలికిద్దామని తీసుకొస్తే ఇలా చేశారేంటని అనుకోకూడదు కదా. అలా ఏవీ అనుకోను. నేనేదో అనుకుంటానని మీరు మాత్రం ఏమీ అనుకోద్దు, సరేనా? సరే సరే, ఎల్లుండే ఎంగేజ్మెంట్ అనుకున్నాం. ఇంటి దగ్గర చిన్న చిన్న పనులున్నాయి. ఇక మేం బయలుదేరతాము. అదేంటత్తయ్య, అప్పుడే వెళ్ళిపోతారా? భోంచేసి వెళ్ళండి.